కంక్లూడ్ చేస్తూ చివరగా ఖచ్చితంగా ఏడాది క్రితం అంటే ఏకాదశికి సంబంధించి తిరుమలలో ఘటన మనం చూస్తూ వచ్చాము. ఆ రోజులో స్వామివారిని దర్శనం కోసం వచ్చి కొంతమంది భక్తులు ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అదంతా కూడా మనం దిగ్భ్రాంతి వ్యక్తం చేశాం. కానీ మళ్ళీ అలాంటి ఏకాదశి పర్వదినం కూడా రాబోతుంది. ఇప్పటికే తిరుమల ఆలయానికి సంబంధించుకున్న ఆల్మోస్ట్ పెద్ద పెద్ద దేవాలయాన్ని కూడా భక్తులతో కిక్కిరిసిపోతూ ఉన్నాయి. సో ఏంటి ఈసారి ప్రభుత్వం ఏమన్నా దానికి తగినట్టుగా నిర్ణయాలు చర్యలు తీసుకుంటుందా? టీటీడీ ఎలాంటి రూపకల్పన చేసింది? ఎందుకంటే ఒక తిరుమల వాసిగా మీకు ఒక ఐడియా ఉంటుంది, అక్కడ అన్ని కార్యక్రమాలు కూడా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ఏంటి అక్కడ పరిస్థితి? ఒకటి అశోక్ గారు, బేసిక్ గా ఈ విషయం రాజకీయాలతో కన్నా కోట్లాది మంది భక్తులకు నిజం చెప్పాలి. వైకుంఠ ఏకాదశి వస్తుందంటేనే ఆనందంగా పోవాల్సిన రోజుల నుంచి ఏదో తెలియని ఆందోళనతో పోవడం అనేది దురదృష్టకరం. అయితే ఈ సందర్భంలో వైకుంఠ ఏకాదశి సందర్భంలో భక్తులు ఆలోచించాల్సిన విధానం ఒక అంశం. ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గారు నిన్న ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన గాని భక్తులు విశ్వసిస్తే, సమాజంలో విస్తృతంగా ప్రచారం చేస్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. అనిల్ కుమార్ సింఘాల్ గారు చెప్పినట్టుగా 10 రోజులు పవిత్రమైనటువంటివే కాబట్టి ఏ రోజు దర్శనం చేసుకున్నా ఆగ్రహం దైవాగ్రహం మనకు లభిస్తుంది, దైవానుగ్రహం మనకు లభిస్తుంది అని ఏదైతే అనిల్ కుమార్ గారు ఈఓ గారు చెప్పారో దాన్ని పరిష్కారం ఒక్క మాటలో చెప్పాలండి. ఎందుకంటే సంతోషంగా వెళ్ళచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఈ మాట అంటున్నానంటే వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ 2 రోజులు ఏంటి ప్రాశస్యం? ఈ 2 రోజులు మహావిష్ణువు మనకు 3 లోకాలు, భూలోకం, స్వర్గలోకం, పాతాళలోకం, 3 లోకాలకు అధిపతి మహావిష్ణువు. మహావిష్ణువు వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజు 2 రోజులు ఆ తిరుమల శ్రీవారి రూపంలో ఉంటాడు, మహావిష్ణువు ఉంటాడు. అప్పుడు గాని ఆయనకి గాని మనం మొరబెట్టుకుని దర్శనం చేసుకుంటే మన పాపాలన్నీ పోతాయి, మనకు స్వర్గం లభిస్తుంది అన్నది నమ్మకం. అంటే మహావిష్ణువు ఆ 2 రోజులు శ్రీవారి రూపంలో ఉంటారు కాబట్టి దర్శనం చేసుకోవాలి. ఇది కోరిక భక్తులది. సంవత్సరానికి ఒక రోజు వస్తుంది, రేపు సంవత్సరం మనం ఉంటామో పోతామో, ఇది భక్తుల్లో. ఇక్కడ భక్తులు దీని చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం 10 రోజులు నిర్వహిస్తోంది వైకుంఠ ఏకాదశిని, ఉత్తర ద్వారాలు తెలిసి. కానీ 10 రోజులు మీరు 10 రోజులు కాదు, 1 నెల రోజులు పెట్టండి, నాకు 1వ రోజే కావాలంటారు భక్తులు. ఎందుకంటే ఆ రోజే మహావిష్ణువు ఆడు ఉంటాడని నమ్మకం. ఇది ఈఓ గారు చెప్పిన దాన్ని మనం చూసుకుంటే, మనం పురాణాల్లోకి వెళ్తే భూలోకంలో 1 సంవత్సరం ఈక్వల్ టు 1 రోజు స్వర్గలోకం, స్వర్గంలో 1 రోజు భూలోకంలో 1 సంవత్సరంతో సమానం. అంటే 12 గంటలు ఆ రాత్రి, 12 గంటలు పగలు అంటాం కదా. కాబట్టి 365 సంవత్సరంలో 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి వాళ్ళకి స్వర్గలోకంలో. కానీ మహావిష్ణువు ఎప్పుడు యోగ నిద్రలో ఉండి చివరి 2 గంటలు ఆడున్నటువంటి ముల్లోకాలు అందరికీ దర్శనమిస్తా ఉంటాడు. దీంట్లో 30 రోజులు ధనుర్మాసం అంటే 2 గంటలు, చివరి 2 గంటలు అంటే 120 సెకండ్లు వాళ్ళకి, మనకేమో 30 రోజులు, దాన్ని ధనుర్మాసం అంటాం. దీంట్లో చివరి 40 నిమిషాలు భూలోకానికి మన మహావిష్ణువు వస్తాడు. చివరి 40 నిమిషాలు అంటే నేను స్వర్గలోకంలో 40 నిమిషాల గురించి చెప్తున్నాను. స్వర్గలోకంలో 40 నిమిషాలు, ప్రతిరోజు 40 నిమిషాలు ఆయన భక్తులకు దర్శనమిస్తాడు ప్రతిరోజు. అంటే ప్రతిరోజు అంటే ఇక్కడ భూలోకంలో సంవత్సరానికి ఒకసారి ఆడ 40 నిమిషాలు ప్రతిరోజు ఇస్తాడు. అంటే 10 రోజులు. అంటే మహావిష్ణువు తిరుమలలో 10 రోజులు ఉంటాడు. కాబట్టి 10 రోజులు వైకుంఠ ఏకాదశితో సమానం. కానీ 10 రోజులు ఏ రోజు వైకుంఠ ఏకాదశి రోజు మహావిష్ణువుని దర్శించుకుంటే మనకు పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు కదా. 10 రోజులు కూడా మహావిష్ణువు ఆడనే ఉంటాడు. కాబట్టి మొదటి రోజు పోతేమి, 10వ రోజు పోతేమి, కానీ 10 రోజుల పాటు మహావిష్ణువు ఆడనే ఉంటాడు కాబట్టి పవిత్రమైనటివే. కాబట్టి ఎందుకు ఈ పాయింట్ నొక్కి చెప్తున్నానంటే, పేచి ఆడొస్తా ఉందంటే తిరుమల శ్రీవారి దర్శనానికి రోజుకి 70,000 మంది పైన అవకాశం లేదు. నువ్వేమీ చేయలేవు, పోవాలి కదా, లైన్ లో పోయి తిరుక్కొని రావాలి. పైపెచ్చు ఈ వైకుంఠ ఏకాదశి రోజు మీరు ఎప్పుడన్నా తిరుమలకి వెళ్ళుంటే జై విజుల దగ్గర తీసుకుని బయట వచ్చేస్తాం. కానీ ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారాలు తెరుస్తారు కాబట్టి మళ్ళీ టెంపుల్లోని ఆనంద నెలలో లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చి 2వ సారి దర్శనం చేసుకుని బయటకు వస్తాడు. పైపెచ్చు ఆడనే ఉండాలనుకుంటాడు కాసేపు, ఆ రోజు పుణ్యమైన రోజు కాబట్టి. అందువల్ల ఏమవుతుందంటే 50,000-60,000 మంది పైన దర్శనం కల్పించలేం. అంటే నువ్వేమి చేసినా, ఎన్ని తంటాలు పడినా టీటీడీ 70,000 మంది పైన కల్పించలేదు. ప్రతి ఒక్కడు ఏం కోరుకుంటాడు భక్తుడు? నాకు ఈ రోజే కావాలి టికెట్ అనుకుంటాడు. నువ్వు 1,00,000 మంది పోలీసులు పెట్టు, 70,000 మంది పైన టికెట్ ఇవ్వడానికి లేదు కదా. 2 లక్షల మంది వచ్చేస్తున్నారు, మిగతా 1,00,000 మంది గొడవ వేసుకుంటారు, పోవాలనుకుంటారు, తోపులాట్లు వస్తాయి.
ఇది పంచాయతీ. కాబట్టి మొదటి రోజే దర్శనం చేసుకోవాలనే యావతో ఇవన్నీ జరుగుతున్నాయి. అదే భక్తులు 10 రోజుల పాటు మహావిష్ణువు ఆడనే ఉంటాడయ్యా, ఏమీ కాదు, 10 రోజులు పవిత్రమైంది అని అనిల్ కుమార్ సింఘాల్ గారు చెప్పినట్టు కానీ జనమంతా కూడా విశ్వసించి ముందుకు వస్తే 10 రోజులు పోతాను, 10 రోజులు అంటే 7 లక్షల మందికి అవకాశం ఇవ్వచ్చు. అప్పుడు అసలు ఈ తొక్కిసలాటే ఉండదు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్ల మీద ఎంత శ్రద్ధ పెడుతుందో ఈ ప్రచారాన్ని చేయాలి. ఈ రోజు ఈఓ గారు చెప్పినట్టుగా, అనిల్ కుమార్ సింఘాల్ గారు చెప్పినట్టుగా 10 రోజులు పవిత్రమైనటివే, మొదటి రోజు ఎంత ఇంపార్టెంటో 10వ రోజు ఎంత ఇంపార్టెంట్, ప్రశాంతంగా రండి అని గట్టిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్విబిసి ద్వారా ధనం ప్రచారం ద్వారా చేయాలి. రెండో స్టాండ్ ఏం తీసుకోవాలంటే, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు లాంటి పర్సనాలిటీస్ మొదటి రోజు బాగుంది. ముఖ్యమంత్రి అట్లా రాడు, పెద్ద పెద్ద విఐపీలు, పెద్ద పెద్ద పండితులు ఉంటారు కదా, అయ్యా బాబు ఏం కాదు, రెండో రోజు ఎవరు రావచ్చు, మూడో రోజు రావచ్చు అని ఈ వివిఐపీలంతా 4వ రోజు 5వ రోజు దర్శనం చేసుకొని, చూడు మేము కూడా 4వ రోజు వచ్చాం, ఏం కాదు, మొదటి రోజు పోవాల్సిన అవసరం లేదు, 10 రోజులు పోవచ్చు అని ఆదర్శంగా నిలబడాలి. ఈ 2 స్టెప్స్ గానీ టీటీడీ తీసుకొని ఒకటి విస్తృతంగా ప్రచారం చేయాలి. వివిఐపీలు, సమాజాన్ని ప్రభావితం చేసే సెలబ్రిటీలు 1-2 రోజు పోకుండా 3వ రోజు 4వ రోజు పోయినా అనుకోండి, అప్పుడు జనం కూడా అవును కదా, మన ముఖ్యమంత్రి, మన సెలబ్రిటీ, మన మంత్రులు, మన పెద్ద పెద్ద పర్సనాలిటీస్ 2వ రోజు 3వ రోజు పోతున్నారంటే, ఏ రోజు పోయినా మహావిష్ణు 10 రోజులు ఆడు ఉంటాడు, నేను పోవచ్చు అనే రిలీఫ్ వచ్చారనుకోండి, ఈ తొక్కిసలాట జరగదు. అంటే ఒకే ఒక అవకాశం, ఖచ్చితంగా దీన్ని పాటించగలిగితే అవుతుంది. దాన్ని ఈ రోజు నుంచి తీసుకోగలిగితే టీటీడీకి, శ్రీవారి భక్తులకి, హిందూ మతస్థులందరికీ ఉపయోగం.